జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ నేను రికార్డ్ చేద్దాం అనుకున్న టైంకి ఎగ్జాక్ట్గా ఒక న్యూస్ అప్డేట్ అయితే మాత్రం వచ్చింది. అది వచ్చినప్పటి నుంచి గ్లోబల్ మార్కెట్స్లో స్ట్రాంగ్ రికవరీ కనపడుతుంది. అండ్ సేమ్ టైం వచ్చరికి క్రూడ్ ఆయిల్ లిటిల్ బిట్ డ్రాప్ అయితే చూసాం. గోల్డ్ అండ్ సిల్వర్ పైకి వెళ్తున్నాయి. అండ్ గిఫ్ట్ నిఫ్టీలో కూడా కొంచెం రికవరీ కనపడుతుంది. ఇది మేబీ రేపు మన మార్కెట్స్ని గ్యాప్ అప్ ఓపెన్ అయ్యేలా చేయొచ్చా అనే డౌట్ డెఫినెట్గా రేజ్ అవుతుంది మనకి, మనం మాట్లాడుకున్న తర్వాత. ఏంటి అప్డేట్ అనేది అనుగురించి నేను మీకు చెప్తాను. వాటితో పాటు ఈరోజు మార్కెట్స్ని హెవీగా డ్రాగ్ చేసింది అయితే మాత్రం ప్యూర్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఈ 3 స్టాక్స్ మాత్రమే మార్కెట్ని హెవీగా డ్రాగ్ చేస్తున్నాయి. ఇది ఆల్రెడీ ఎస్టర్డే వీక్లీ అనాలిసిస్లో మనం మాట్లాడుకున్నాం, మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్లో కూడా మాట్లాడుకున్నాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క ఎర్నింగ్స్ అయితే మాత్రం హ్యూజ్ వేలో డిసప్పాయింట్ చేశాయని. అయితే యాక్సిస్ బ్యాంక్ నెంబర్స్ అయితే మాత్రం మరీ అంతలా ఫాలో అవ్వాల్సిన పాయింట్ అయితే మాత్రం లేదు. బట్ ఎందుకు ఫాలో అయిందని దాని గురించి కూడా చెప్తాను. అలానే కోటక్ బ్యాంక్, ఇప్పుడు ఈ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదన్న దాని గురించి కూడా చెప్తాను. కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా డిస్కస్ చేస్తాను. లైక్ రిలయన్స్ కానీ, టట్వా కంపెనీ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 20% పెరిగింది. ఎంటార్ లాస్ట్ 1 మంత్లో 38% డిక్లైన్ వచ్చింది. సో మేబీ ఎంటార్ ఇప్పుడు కొనొచ్చా అన్న దాని గురించి, మేబీ ఈరోజు నైట్ గ్లోబల్ మార్కెట్స్ వస్తున్న పాజిటివ్ మూమెంటం అనేది రేపు మన మార్కెట్ని గ్యాప్ అప్ ట్రిగ్గర్ చేయొచ్చా, ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ రిలేటెడ్గా మనం ఆన్సర్ చేస్తూ సేమ్ టైం స్టాక్ అప్డేట్స్ని మనం ఇందులో యాడ్ చేసుకొని గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్గా అప్డేట్స్ కూడా మనం కవర్ చేసుకొని ఈ వీడియోని అయితే మాత్రం ఎండ్ చేద్దాం. వీడియో కొంచెం ఈరోజు లేట్ అవ్వచ్చు, బట్ అప్డేట్స్ అన్నీ కూడా లేట్గా వచ్చిన అంటే అన్నీ కవర్ చేస్తున్నాను నేను. సో అందుకే ఎవ్రీథింగ్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఎవ్రీథింగ్ మీకు హెల్ప్ అవుతుందని కానీ మీరు భావిస్తే మాత్రం డెఫినెట్గా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలానే ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు అవర్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్. నా టీమ్ ఈరోజు ఓవరాల్గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయి అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటే, నిఫ్టీ 0.39% నెగిటివ్గా క్లోజ్ అయితే సెన్సెక్స్ 0.57% నెగిటివ్గా క్లోజ్ అవ్వడం మనం చూసాం. హౌఎవర్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ పరంగా చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ 0.98% నెగిటివ్గా క్లోజ్ అయితే ఫిన్ నిఫ్టీ 1.2% నెగిటివ్ సైడ్ రావడం అయితే మాత్రం మనం చూసాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 0.44% పాజిటివ్గా మూవ్ అయితే స్మాల్ క్యాప్ 0.16% పాజిటివ్గా మూవ్ అవడం మనం చూసాం. హౌఎవర్ ఇండియా విక్స్ ఈరోజు 1.29% డ్రాప్ అవుతూ 12.98 దగ్గర క్లోజ్ అవ్వడం అయితే చూసాం. ఈరోజు ఓవరాల్గా టెక్నికల్ వ్యూ ఎప్పుడు మనం లాస్ట్లో మాట్లాడతాం కదా, లాస్ట్ 3 డేస్ నుంచి అలానే మాట్లాడుతున్నాం కాబట్టి టెక్నికల్ వ్యూ లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ ఫండమెంటల్ అప్డేట్స్ మాట్లాడుకుందాం. అంటే ఫాలో అవ్వడానికి రీజన్స్ ఏంటి, వాలటైల్గా మూవ్ అవడానికి రీజన్స్ ఏంటి, ఇవన్నీ 1 by 1 మాట్లాడుకుందాం. నిఫ్టీలో ఈరోజు 0.4% తక్కువ కరెక్షన్ అయ్యి బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఎక్కువ కరెక్షన్ అవ్వడానికి కారణం మేబీ బ్యాంక్ నిఫ్టీలోని ఆర్ ఫిన్ నిఫ్టీలోని మేజర్ వెయిటెడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్షన్ అయ్యి ఉండొచ్చు. దాని గురించి క్లియర్గా మనం చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లాంటి కంపెనీస్ అన్నీ కూడా హెవీగా డ్రాప్ అయినాయి. ఈవెన్ ఐసిఐసిఐ బ్యాంక్ 1% పెరిగింది. ఈవెన్ రిలయన్స్ అయితే మాత్రం 0.3% నెగిటివ్గా వచ్చింది. కానీ రిలయన్స్కి అయితే మాత్రం పాజిటివ్ అప్డేట్సే ఉన్నాయి. కానీ వార్ రిలేటెడ్గా మేబీ న్యూస్ అప్డేట్స్ వల్ల రిలయన్స్ రియాక్ట్ అవ్వలేదని అనుకుంటున్నా. ఎందుకంటే రిలయన్స్ రిజల్ట్స్ నేను అనాలిసిస్ చేసినప్పుడు రిలయన్స్ రీటైల్ వెంచర్స్లో మాత్రమే నెంబర్స్ అనేవి కొంచెం న్యూట్రల్గా వచ్చినాయి. ఆయిల్ టు కెమికల్ బిజినెస్ చాలా పాజిటివ్గా వచ్చింది. జియో ప్లాట్ఫామ్ నెంబర్స్ కూడా పాజిటివ్గానే వచ్చినాయి. రిలయన్స్ రీటైల్ వెంచర్స్ ఏదైతుందో అది ఒకటే మిక్స్డ్గా వచ్చింది. సో దాన్ని పక్కన పెట్టేస్తే మిగతాదంతా పాజిటివ్ కాబట్టి రిలయన్స్ నెంబర్స్ నేను ఎందుకో పాజిటివ్గానే వచ్చాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు వెయిటేజ్ స్టాక్స్లో మేజర్గా ఎక్కువ వెయిటేజ్ పర్సెంటేజ్ ఉన్న స్టాక్స్ డిప్ అవ్వబట్టి మెయిన్ ఇండెక్సెస్లో మనం కరెక్షన్ చూసాం. ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదని ఎందుకు చెప్తున్నానంటే, ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అది ఎందుకు చెప్తున్నానంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పెద్దగా డిప్ అవ్వలేదు. అండ్ సేమ్ టైం ఇండియా విక్స్ కూడా పెద్దగా డ్రాప్ అవ్వలేదు. ఈవెన్ మెయిన్ ఇండెక్సెస్లో క్రూషియల్ లెవెల్స్ కూడా బ్రేక్ అవ్వలేదు. సో ఫస్ట్ వన్, ఈరోజు వచ్చే ఫాల్లో ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదని నాకు అర్థమవుతుంది. సెకండ్ పాయింట్ వచ్చేసరికి మన మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నప్పుడు కూడా గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా కొంచెం మిక్స్డ్ విత్ న్యూట్రల్గా అయితే మాత్రం ట్రేడ్ అవుతున్నాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత అయితే మాత్రం ట్రేడ్ అవుతున్నప్పుడు మిక్స్డ్లో ఉంటే క్లోజ్ అయిపోయిన తర్వాత డౌ జోన్స్ 136 పాయింట్స్ పాజిటివ్లో మూవ్ అయింది. నాస్డాక్ ఏమో 255 పాయింట్స్ పాజిటివ్. యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా టర్న్ అయినాయి. అండ్ ఇండియన్ రూపీ అయితే మాత్రం 96.7 నుంచి 96.5కి వచ్చింది. కమోడిటీస్లో క్రూడ్ని చూస్తే 88.59, కానీ మార్నింగ్ చూసినప్పుడు 90 అబోవ్ ఉంది. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ ₹2 డ్రాప్ అయింది. క్రూడ్ ఆయిల్ WTI 81.97 దగ్గర ట్రేడ్ అవుతుంది. గోల్డ్ అండ్ సిల్వర్ కొంచెం పాజిటివ్గా మూవ్ అవడానికి అయితే మాత్రం ట్రై చేస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్స్ కొంచెం పాజిటివ్ సైడ్ ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నాయి. ఏంటది తమ్నైల్ మీద నేను మీకు ఆల్రెడీ ఇచ్చిన. వార్ పరంగా అయితే మాత్రం అటాక్స్ కంటిన్యూ అవుతున్నాయి ఇప్పటికీ కూడా. మరి ఇది నెగిటివ్ అని అనొచ్చు. ఇరాన్ ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది, సింగిల్ డ్రాప్ ఆయిల్ని కూడా నేను స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి పాస్ అవ్వనివ్వము.
అని క్లియర్ కట్గా ఇరాన్ వాళ్ళు అయితే మొత్తం స్టేట్మెంట్ చేశారు. ఆ స్టేట్మెంట్ వచ్చి 15 నిమిషాలు అవుతుంది. కానీ దీని తర్వాత ఒక అప్డేట్ అయితే మాత్రం వచ్చింది. అదేంటంటే ఈ అప్డేట్ వచ్చి అప్రాక్సిమేట్లీ 15 మినిట్స్ అవుతుంది. అంటే అది వచ్చిన 2-3 నిమిషాల తర్వాత ఈ అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ ఏంటంటే మీడియేటర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే పాకిస్తాన్ వాళ్ళు కానీ, ఖటార్ వాళ్ళు కానీ, రష్యా వాళ్ళు కానీ, మన ఇండియా కూడా సపోర్ట్ చేసే ప్రతి దేశం కూడా, అంటే యుద్ధం ఆగిపోవాలని సపోర్ట్ చేసే ప్రతి దేశం కూడా అందరూ కలిపి ఇంటర్నేషనల్ మీడియేటర్స్, అంటే మొత్తం మెజారిటీ ఆఫ్ ద ఎవరైతే మీడియేటింగ్ చేద్దామని ముందుకు వచ్చారో వాళ్ళందరూ ఒక ప్రపోజల్ పెట్టారు. ఆ ప్రపోజల్ ఏంటంటే యుద్ధాన్ని కంప్లీట్గా ఆపేయండి అని మేము అనట్లేదు, 10 రోజులు ఈ యుద్ధానికి విరమించండి. ఈ 10 డేస్ తర్వాత ఓకే, ఈ 10 డేస్ మనం ఆలోచిద్దాం, ఈ 10 డేస్ తర్వాత డిస్కషన్స్ బట్టి మనం డిసైడ్ అవుదాం అని చెప్పి క్లియర్ కట్గా ఇంటర్నేషనల్ మీడియేటర్స్ అయితే మొత్తం ప్రపోజల్ పెట్టారు. ఈ ప్రపోజల్ ఏదైతే పెట్టారో దీనికి ఈరోజు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈ ప్రపోజల్ ఇప్పుడు వచ్చినా ముందుగానే డిస్కషన్స్ ఇరాన్కి వెళ్తున్నాయేమో, ఇరాన్ వాళ్ళు అయితే మాత్రం నేషన్ వైడ్గా డిస్కషన్స్ జరుగుతున్నాయి. అండ్ ఒకవేళ కానీ దీనికి అంటే ఈ యుద్ధాన్ని ముగింపు పలకడం కోసం ఏదైనా యూఎస్ వాళ్ళు ముందుకు వస్తామని అంటే మేము ఇప్పటికీ కూడా ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాం, డిస్కషన్స్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఇరాన్ మార్నింగే స్టేట్మెంట్స్ ఇచ్చింది. సో మేబీ అందువల్ల మార్కెట్స్ పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదని నేను అనుకుంటున్నా. కానీ ఇరాన్ ఒక పక్క వార్నింగ్ ఇస్తుంది, నెగోషియేట్ చేద్దామంటే చేద్దాం, లేదు సరాసరి అని అంటే మన ఇద్దరం ఎటకైనా చేసుకుందాం. సో అనేటట్టు ఇరాన్ రిప్లై ఇస్తుంది. యూఎస్ వాళ్ళు అయితే మేము వదిలిపెట్టబోము, బికాజ్ మా సోల్జర్స్ని మీరు కిల్ చేశారు, సో డెఫినెట్గా మా సైడ్ నుంచి మేము బదులు తీర్చుకుంటామని యూఎస్ నాన్ స్టాప్ అటాక్స్ ఇరాన్ పైన అయితే చేస్తుంది. ఈ అటాక్స్ ఇలా కంటిన్యూ అవుతున్నప్పుడు ఇండైరెక్ట్ టాక్స్ నడుస్తున్నాయని ఇరాన్ అఫీషియల్గా చెప్పింది. దీని తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నా మీడియేటర్స్ 10 రోజులు సీజ్ ఫైర్ ఎక్స్టెండ్ చేయడానికి మోస్ట్లీ అవకాశాన్ని ఇవ్వండి అని చెప్పి ఇద్దరికి కూడా రిక్వెస్ట్లు అయితే మాత్రం పంపించినాయి. వాళ్ళ రిప్లై ఈరోజు నైట్ రావచ్చు, ఎందుకంటే యూఎస్ వాళ్ళది నైట్ డే టైం కదా. మేబీ నైట్కి వచ్చేసరికి ట్రంప్ గారు ఏమైనా కానీ స్టేట్మెంట్స్ చేయగలిగితే, మేబీ ఒకవేళ కానీ పాజిటివ్గా మాట్లాడగలిగితే మేబీ ఇది మార్కెట్స్లో కొంతవరకు మనం పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ని క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇది రేపు మన మార్కెట్ని గ్యాప్ అప్ ఓపెన్ అయ్యేలా చేయొచ్చు. ఈరోజు హెవీగా ఇండెక్సెస్ని ఏ స్టాక్స్ కరెక్ట్ చేసినాయి, వెయిటేజ్ స్టాక్స్ మేజర్గా హెచ్డిఎఫ్సి, యాక్సిస్, కోటెక్, ఈ 3 స్టాక్స్ని పక్కన పెట్టేస్తే బ్యాంక్ నిఫ్టీ కానీ, ఫిన్ నిఫ్టీ కానీ, నిఫ్టీ కానీ ఇవన్నీ కూడా పాజిటివ్గానే మూవ్ అవుతాయి. ఎందుకంటే నిఫ్టీలో మీరు చూస్తే ఐటీ కంపెనీస్ మీరు చూస్తే క్లియర్గా చూడండి, ఇన్ఫోసిస్ 0.86% నెగిటివ్, టీసీఎస్ 0.8% మాత్రమే నెగిటివ్. పెద్ద ఫాల్ ఏం రాలే, ఐటీ కంపెనీస్ కూడా మైనర్ ఫాల్ కనపడుతున్నాయి. సో వాటి ప్రకారంగా మనం చూసుకుంటే వెయిటేజ్ స్టాక్స్లో మేజర్గా ఆ 3 మాత్రమే ఎక్కువగా కరెక్షన్ అవ్వబట్టి నిఫ్టీని డ్రాగ్ చేస్తుందని అనుకుంటున్నా. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం వార్ రిలేటెడ్గా ఈరోజు నైట్ గన్ సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ జరిగితే రేపు గ్యాప్ అప్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. కొంతవరకైనా పాజిటివ్ మూమెంట్ మనం చూడగలుగుతాం. ఆయిల్ ప్రైజెస్లో డ్రాప్ కనిపిస్తాయి. కాబట్టి లేదు సీజ్ ఫైర్ రిలేటెడ్గా నాకు సంబంధం లేదని అనుకుంటే మార్కెట్స్లో ఈ వాలటిలిటీ కంటిన్యూ అవుతుంది. బేసిక్గా మనకి రిజల్ట్స్ వస్తున్నప్పుడు ఇండివిజువల్ స్టాక్స్ యొక్క మొమెంటమ్స్ అనేది ఎక్కువగా ఇంపాక్ట్ పడుతుంటుంది కదా. సో దానివల్ల ఇండివిజువల్ స్టాక్స్ వల్ల ఇండెక్సెస్ అయితే మాత్రం ప్రెజెంట్ రైట్ నో కొంచెం వాలటైల్ క్రియేట్ అవుతున్నాయి. అయితే నేనైతే మాత్రం ఓవరాల్ వ్యూ నిఫ్టీ 50కి 24,000 నుంచి 24,500 రేంజ్లో ట్రేడ్ అవుతుందని అయితే మాత్రం అనుకుంటున్నా. ఫ్రైడే ఫామ్ అయిన క్యాండిల్కి ఈరోజు ఫామ్ అయిన క్యాండిల్ ఇన్సైడ్ బార్ క్యాండిల్లో ఫామ్ చేస్తుంది. బట్ పాజిటివ్ సైడ్ అయితే మాత్రం స్లోగా 24,500 వరకు చూస్తాం అనేది నా ఒపీనియన్. ఈరోజు కొంచెం హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ ఓవర్గా రియాక్ట్ అయ్యా అనుకుంటున్నాను. ఇండివిజువల్ స్టాక్స్ చెప్పినప్పుడు వాటి గురించి చెప్తాను. బట్ నా ఒపీనియన్ అయితే కొంచెం ఓవర్గా రియాక్ట్ అయినాయి అనుకుంటున్నా. ఎనీహౌ మనం బేస్డ్ ఆన్ లెవెల్స్ ప్రకారంగా మాట్లాడుకుంటే 24,200 లెవెల్ బ్రేక్ అయితేనే బీరిష్ టర్న్ అవ్వండి, లేదనుకుంటే మాత్రం నిఫ్టీ మైట్ టచ్ 24,500 ఇన్ ద కమింగ్ డేస్. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు ద సెన్సెక్స్ రిలేటెడ్గా కూడా ఈరోజు ఫామ్ అయ్యే క్యాండిల్స్ ఎక్కడ కూడా హ్యూజ్ బీరిష్ అనేటట్టు కనిపించట్లే. సో ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ సెన్సెక్స్ 74,000 సైకలాజికల్ సపోర్ట్ లెవెల్, ఎనీథింగ్ ఈ 77,000 సైకలాజికల్ సపోర్ట్ లెవెల్, ఎనీథింగ్ ఈ 77,000 సైకలాజికల్ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే మనం డిక్లైన్ చూడొచ్చు, లేకపోతే ప్యానిక్ కావాల్సిన అవసరం లేదనేది నా ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు ద బ్యాంక్ నిఫ్టీ, ఈరోజు 1 డే టైం ఫ్రేమ్లో పెట్టుకొని నేను చార్ట్ చూసినా కూడా బ్యాంక్ నిఫ్టీలో ఫామ్ అయ్యే క్యాండిల్స్ ఎక్కడ కూడా అంత నెగిటివ్ అని నాకైతే అనిపించట్లే. వెన్ ఇట్ కమ్స్ టు ద ఫిన్ నిఫ్టీ 26,200 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్, కరెంట్లీ ఈ రేంజ్లోనే ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా ప్యానిక్ అవ్వక్కర్లేదు అనేది నా ఒపీనియన్. బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, సేమ్ టైం సెన్సెక్స్ కానీ
సో వీటన్నిటి పరంగా చూసుకుంటే క్రూషియల్ సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ అవ్వలేదు కాబట్టి కన్సాలిడేషన్ విత్ పాజిటివ్ మోడ్ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. వాలటాలిటీ ఎందుకు కంటిన్యూ అవుతుందని చెప్తున్నానంటే వార్ రిలేటెడ్గా ఎటువంటి అప్డేట్స్ పాజిటివ్ సైడ్ వెళ్తున్నట్టు రాలే. సీజ్ ఫైర్ గురించి ఇంటర్నేషనల్ మీడియేటర్స్ చెప్పారే కానీ యూఎస్ ఇరాన్ యాక్సెప్ట్ చేసినట్టు ఎక్కడ రాలేదు కదా. సో అలా వచ్చినప్పుడు మేబీ క్రూడ్ ఆయిల్ పడుతుంది, అప్పుడు మార్కెట్స్కి పాజిటివ్ సైడ్ వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇప్పటివరకు వస్తున్న ప్రపోజల్స్ తప్ప ఎవరు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఆ వాలటాలిటీ కంటిన్యూ అవుతుంది అనేది నా ఒపీనియన్. ఆ వాలటాలిటీ కంటిన్యూ అవుతూ ఒకవేళ హెవీ క్రాష్ రావాలంటే ఈ అటాక్స్లో ఏదైనా కానీ ఇంకా హయ్యర్ ప్యానిక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేసేటట్టు ఏవైనా అటాక్స్ జరిగితే అప్పుడు మేబీ మార్కెట్స్లో నెగిటివ్ మూమెంటం మనం చూడడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయని అనుకుంటున్నా. ఓవరాల్ వ్యూ ఎక్స్పెక్ట్ ద సేమ్ కన్సల్టేషన్ ఫేజ్ ఫర్ కమింగ్ డేస్ ఆల్సో. ఓకే, నౌ when it comes to the Bitcoin, currently Bitcoin 64,500 దగ్గర ట్రేడ్ అవుతుంది. రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి రీచ్ అయింది కాబట్టి బిట్కాయిన్ ఈ జోన్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎనీథింగ్ 65,500 లెవెల్ కానీ హయ్యర్ సైడ్ మూవ్ అవ్వగలిగితే స్లోగా మనం 71,000 ఆర్ 72,000 వరకు చూడొచ్చు. ఇఫ్ ఇట్ బ్రేక్ 65,500 వీ కెన్ ఎక్స్పెక్ట్, అదర్వైజ్ ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది. యూఎస్ మార్కెట్స్ ఈరోజు నైట్కి కానీ పాజిటివ్ మూమెంటం ఇస్తూ ఈ టెన్షన్స్ రిలేటెడ్గా మూమెంటం ఇస్తే మనం చూడొచ్చు. లేదు అని అనుకుంటే మాత్రం ఇక్కడే కన్సల్టేషన్ అవుతూ డిక్లైన్ అవ్వచ్చు. గోల్డ్ పరంగా అయితే మాత్రం వార్ రిలేటెడ్గా టెన్షన్స్ ఇంకా అలానే ఉన్నాయి కదా, ఏ పాజిటివ్ మూమెంటం వచ్చినా అంత ఫాస్ట్గా మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. గోల్డ్ అయితే మాత్రం కరెంట్లీ 3,965 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గర కన్సాలిడేట్ అవుతుంది. ఎనీథింగ్ ఆ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే ఫర్దర్గా ఫాలో అవుతుంది, లేకపోతే ఇక్కడే కన్సల్టేషన్ మనం చూడడానికి ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటాయి. నా ఒపీనియన్ ఇప్పుడిప్పుడే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర టెన్షన్స్ స్టార్ట్ అయినాయి. వీటితో పాటు రెడ్ సీ దగ్గర కూడా స్టార్ట్ అవుతుంది, యెమెన్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ హౌదీస్ ఈ రెడ్ సీన్ కానీ క్లోజ్ చేస్తే సిచ్యువేషన్స్ ఇంకా పెరుగుతాయి తప్ప తగ్గవు. సో అవన్నీ సార్ట్అవుట్ అవ్వాలంటే ఈ 10 రోజులు సీజ్ ఫైర్ అయినా కానీ యాక్సెప్ట్ చేయాలి. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. గోల్డ్లో అయితే మాత్రం ఈ అండర్ పెర్ఫార్మెన్స్ ఆర్ ఈ షార్ట్ టర్మ్లో కొంచెం ప్రెజర్ ఉంటుందని నేనైతే మాత్రం అనుకుంటున్నా ఫర్ గోల్డ్. బట్ ఇన్ కమ్స్ టు ద సిల్వర్ రిలేటెడ్గా చూసుకుంటే 57 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. కరెంట్లీ ఇక్కడే కన్సల్టేషన్ అవుతుంది. ఎనీథింగ్ 57కి ఇంకా బిలో వెళ్తుంటే మనం డిక్లైన్ చూడడానికి ఛాన్సెస్ ఉంటుంది, లేకపోతే ఇక్కడే కన్సల్టేషన్ అయితే చూస్తాం. గోల్డ్, సిల్వర్, బిట్కాయిన్లో మీరు యాక్టివ్గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి కానీ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోగలిగితే మన సైడ్ నుంచి అయితే మాత్రం మీకు డెల్టా రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే మనం క్లియర్ చేస్తాం. ఇంకోటి, మీకు డెల్టాలో అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకున్న బెనిఫిట్ యూఎస్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సేమ్ టైం వచ్చేసరికి ఇండియా రిలేటెడ్గా మనకి గోల్డ్ అండ్ సిల్వర్లో ఎంసీఎక్స్లోనే కాకుండా వీటిలో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. బిట్కాయిన్లో కూడా మనం ట్రేడ్ చేయొచ్చు. ఇంకోటి, కొంతమంది లెవరేజ్ తీసుకుంటే ఛార్జెస్ పడతాయని అంటున్నారు. లెవరేజ్ ఇచ్చినందుకు మీకు ఛార్జెస్ కూడా వేస్తారండి. అయితే ఒకటి, లెవరేజ్ తీసుకున్న తర్వాత మరి ఛార్జెస్ ఎందుకు వేస్తున్నారు, మరి లెవరేజ్ ఎందుకు ఇవ్వడం అని అంటే, మీకు లెవరేజ్ ఇచ్చి టైం లిమిట్ పెట్టట్లే, ఎక్స్పైరీ అనేది ఉండదు కాబట్టి మీకు లెవరేజ్ ఇచ్చిన దానిపైన ఆ లెవరేజ్ పైన 0.08% మీకు ఛార్జ్ అయితే మాత్రం పడుతుంది. అది మెయిన్ పాయింట్ అయితే మాత్రం. ఇంకోటి, వీటికి ఎక్స్పైరీ ఉండదు, 24/7 ట్రేడ్ చేసుకోవచ్చు. బెనిఫిట్స్ మనం తీసుకుంటున్నాం కాబట్టి వీళ్ళ ఛార్జెస్ అయితే మాత్రం తీసుకుంటారు. ఇది క్లారిటీ చెప్పాలనుకున్నా, ఎందుకంటే మనం చేసిన వీడియోలో కూడా మన వాళ్ళు క్లారిటీ అడిగారు లెవరేజ్ కోసం, అందుకే క్లారిటీ ఇస్తున్నా. ఓకే, నా స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే ద ఫస్ట్ వన్ రిలయన్స్ గురించి మాట్లాడాలి. ఈరోజు రిలయన్స్ స్టాక్ అయితే మాత్రం 0.3% డ్రాప్ అయింది. కానీ రిలయన్స్ ఓవరాల్ నెంబర్స్ మార్నింగ్ ఆల్రెడీ ప్రీ మార్కెట్లో చెప్పాను కదా, మళ్ళీ చెప్తే రిపీట్ చేసినట్టు ఉంటుంది. జియో ప్లాట్ఫామ్ నెంబర్స్ పాజిటివ్గానే వచ్చినాయి. జియో యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ పాజిటివ్గానే వచ్చింది. సబ్స్క్రైబర్స్ బాగానే ఇంప్రూవ్ అవుతున్నారు. అది ఇంకోటి ఏంటి అంటే రిలయన్స్ రీటైల్ వెంచర్స్లోనే కొంచెం న్యూట్రల్గా వచ్చినాయి, మిక్స్డ్గా వచ్చినాయి. ఆయిల్ టు కెమికల్ బిజినెస్ కూడా కొంచెం పాజిటివ్గానే వచ్చినాయి. సో నెంబర్స్ పాజిటివ్గానే ఉండబట్టి ఈరోజు జియో రిలయన్స్ కంపెనీ మీద గోల్డ్మ్యాన్ సాచ్ వాళ్ళు కూడా బై రికమెండేషన్ ఇస్తూ రిలయన్స్ పైన అప్రాక్సిమేట్లీ 41% పాజిటివ్ సైడ్ వెళ్తుందని కూడా చెప్తున్నారు. నొమూరా వాళ్ళు అయితే మాత్రం బై రికమెండేషన్ ఇస్తూ 1690కి టార్గెట్ ప్రైస్ని ఇంక్రీజ్ చేశారు. వాటితో పాటు సిఎల్ఎస్ఏ వాళ్ళు అవుట్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ని 20% ఇంప్రూవ్ చేశారు. మ్యాక్వేర్ వాళ్ళు అవుట్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ 1510కి ఇంప్రూవ్ చేశారు. మోర్గన్ స్టాన్లే వాళ్ళు కూడా బై రికమెండేషన్ ఇస్తూ పాజిటివ్ సైడ్ మూవ్ అవుతుంది అనే స్టేట్మెంట్స్ కూడా చేశారు. మెజారిటీ ఆఫ్ ద బ్రోకింగ్ ఏజెన్సీస్ అన్ని కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చినాయి. ఇప్పుడున్న ప్రైస్ దగ్గర నుంచి 20% లీస్ట్ పెరుగుతుందనే అప్డేటే మెజారిటీ ఆఫ్ ద రేటింగ్ ఏజెన్సీస్ కూడా వచ్చినాయి. సో మరీ రిజల్ట్స్ అంత నెగిటివ్గా అనిపించలేదు కాబట్టి మేబీ రిలయన్స్ పాజిటివ్ మొమెంటం కంటిన్యూ చేయడానికి ఛాన్సెస్ ఉంటుందని నేనైతే మాత్రం అనుకుంటున్నా. ఈరోజు మనకి ట్యాక్స్ కలెక్షన్ డేటా రిలీజ్ అయింది. అందులో
లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మేబీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈక్విటీ మీద పాస్ చేస్తారని అనుకుంటున్నారు, కానీ వాళ్ళ మీద క్లారిటీ కూడా ఇచ్చేసారు. ప్రపోజల్ అయితే మాత్రం ఎటువంటిది మేము పెట్టుకోలేదు కరెంట్లీ. కమింగ్ టైమ్స్లో మేబీ ప్రపోజల్ రావచ్చేమో, కానీ కరెంట్లీ మేము ఎటువంటి ప్రపోజల్ ఈక్విటీ ట్రాన్సాక్షన్స్ పైన వచ్చే ట్యాక్సేషన్ గురించి కానీ మ్యూచువల్ ఫండ్స్ మీద వచ్చే ట్యాక్సేషన్స్ గురించి కానీ అవి పాస్ చేయాలన్న ఆలోచన అయితే మాకు లేదని సెంట్రల్ గవర్నమెంట్ అయితే మాత్రం ఒక రిప్లై కూడా ఇచ్చేసింది. నౌ వెన్ ఇట్ కమ్స్ టు అదర్ స్టాక్స్, ఈరోజు హెచ్డిఎఫ్సి కంపెనీ అప్రాక్సిమేట్లీ 5.5% నెగిటివ్ సైడ్ డిక్లైన్ అవ్వడం అయితే మాత్రం మనం చూసాం. దాని పరంగా చూసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్గా డెఫినెట్గా మనకు ఒక కన్సర్న్ రైజ్ అవుతుంది. ఇంత ఫాలో అయింది ఏంటి, మళ్ళీ పెరుగుతుందా పెరగదా, ఏం జరిగే ప్రాబబిలిటీస్ ఉంటుందని డెఫినెట్గా మనకు వస్తుంది. అయితే యాజ్ ఆఫ్ నౌ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్గా రేటింగ్ ఏజెన్సీస్ కొంతమంది చెప్తున్న దాని ప్రకారంగా అయితే మాత్రం బెయిన్స్టీన్ రేటింగ్ ఏజెన్సీస్ వాళ్ళు ఈ కంపెనీ మీద అవుట్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇక్కడ నుంచి 40% పైకి వెళ్తుందని చెప్తున్నారు. మార్జిన్ ప్రెజర్ ప్రెజెంట్ రైట్ నౌ కనిపించవచ్చు, బట్ కాకపోతే వీళ్ళు కార్పొరేట్ లోన్స్కి ఎక్కువ వెళ్ళడంతో మార్జిన్ ప్రెజర్ మేబీ కనిపించవచ్చు. బట్ కమింగ్ డేస్లోనైతే మాత్రం వీళ్ళు దీన్ని సస్టైన్ చేసుకోగలుగుతారు. కంపెనీ లాంగ్ టర్మ్ వ్యూలో అయితే మాత్రం ఇవన్నీ కూడా చిన్న చిన్న హడల్సే, అవి మ్యాక్సిమం సస్టైన్ అవ్వడం చాలా తక్కువ. అసెట్ క్వాలిటీ కూడా స్టేబుల్గానే ఉంది. అండ్ వాటితో పాటు కంపెనీ యొక్క గ్రోత్ అండ్ అలానే కంపెనీ ఆపరేటింగ్ ఎఫిషియన్సీ కూడా మోస్ట్లీ ప్రాఫిటబిలిటీకి తీసుకురావడానికి హెల్ప్ అవుతుందని మేము భావిస్తున్నామని బేర్ స్టైన్ వాళ్ళు కూడా చెప్తున్నారు. జెఫరీస్ వాళ్ళు కూడా సేమ్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇస్తూ కంపెనీ యొక్క లోన్ గ్రోత్ అయితే మాత్రం 16% ఇయర్ ఏదైతే వచ్చిందో అది కార్పొరేట్ లెండింగ్స్కి ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం వల్ల బ్యాంక్స్కి కొంచెం పుష్ అయింది. బట్ కాకపోతే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్స్ కానీ లేకపోతే క్రెడిట్ కార్డ్స్ కానీ క్రెడిట్ కాస్ట్స్ కానీ లోవర్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కానీ ఇవన్నీ కూడా ఆఫ్సెట్ చేస్తాయని, సో యాజ్ ఆఫ్ నౌ 1050కి టార్గెట్ ప్రైస్ని మేము ఇంప్రూవ్ చేస్తున్నామని కూడా చెప్పారు. నొమూరా వాళ్ళు కూడా బై రికమెండేషన్ ఇస్తూ 950కి అయితే ఇంప్రూవ్ చేశారు. నా ఒపీనియన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్స్లో మార్జిన్ ప్రైజర్ కనిపించిన వన్ ఆఫ్ ద టాప్ క్వాలిటీ హై ప్రైవేట్ లెండింగ్ బ్యాంక్స్లోని వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బ్యాంక్ కాబట్టి వచ్చిన ఫాల్ ఒక ఆపర్చునిటీగా ఉంటుంది అనేది నా ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు ద యాక్సిస్ బ్యాంక్లో కూడా 5% పడింది. ఈవెన్ యాక్సిస్ బ్యాంక్ రిలేటెడ్గా జెఫరీస్ వాళ్ళు చెప్తున్నారు చూడండి, కంపెనీ వచ్చిన ఫాల్ బై రికమెండేషన్గా మనం తీసుకోవచ్చు, ఎందుకంటే షార్ట్ టైంలో హెవీగా పడింది. 1700 రూపీస్కి మేము టార్గెట్ ప్రైస్ని ఇంక్రీజ్ చేస్తున్నామని చెప్తున్నారు. అంటే ఇప్పుడున్న ప్రైస్ దగ్గర నుంచి ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ మాట్లాడుకుంటే 28% ఇంప్రూవ్ చేస్తామని కూడా చెప్తున్నారు. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కూడా ఫ్యూచర్లో కంట్రోల్ అవుతాయని, ఎన్ఐఏ కూడా కొంచెం కంట్రోల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయని, క్రెడిట్ కాస్ట్స్ కూడా తగ్గడానికి ఛాన్సెస్ ఉంటుందని కూడా చెప్తున్నారు. ఫైనాన్షియల్ ఇయర్ 27కి సెకండ్ హాఫ్కి అయితే మాత్రం కంపెనీ మోస్ట్లీ ఇంప్రూవ్ అవుతుందని, కార్పొరేట్ లోన్స్లో కూడా హయ్యర్ షేర్ వీళ్ళు షేర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుందని కూడా చెప్తున్నారు. ఫైనాన్షియల్ ఇయర్ 28-29కి అయితే మాత్రం అంటే నెక్స్ట్ 2 yearsకి 2% ఈపీఎస్ అయినా మాత్రం పెరిగే ఛాన్సెస్ ఉంటుందని అప్డేట్ కూడా ఇస్తున్నారు. ఈవెన్ బెయిన్ స్టైల్ వాళ్ళు కూడా అవుట్ పెర్ఫార్మెన్స్ రేటింగ్ ఇస్తూ 1600కి టార్గెట్ ప్రైస్ని యాక్సిస్ బ్యాంక్ మీద ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. కోటక్ బ్యాంక్ స్టాక్ ఈరోజు డ్రాప్ అయినా ఇంప్రూవ్ అయింది కదా. కోటక్ బ్యాంక్ ఒక మార్జిన్స్ కానీ నెంబర్స్ కానీ కొంచెం మంచిగానే ఉన్నాయని మనం డిస్కస్ చేసుకున్నాం. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు కూడా డిపాజిట్స్ 12% ఇయర్ గ్రోత్ ఏదైతే ఇచ్చిందో అది కొంచెం పాజిటివ్గానే చూస్తున్నామని కూడా చెప్తున్నారు. ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ అకౌంట్స్ బ్యాలెన్సెస్ కూడా మోడరేట్ కంటిన్యూ అవుతాయి అంటున్నారు మోడరేట్ వేలో. అండ్ అంతేకాదు కంపెనీ రిలేటెడ్గా అయితే మాత్రం ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు అరౌండ్ 16% టార్గెట్ని అయితే మాత్రం ఇంప్రూవ్ చేశారు. నెక్స్ట్ 2 yearsలో అయితే మాత్రం కంపెనీ 16% లోన్ సిఎస్ఆర్ ఇంప్రూవ్ అవుతుందని చెప్పారు. టార్గెట్ అయితే 2480కి ఇంప్రూవ్ చేశారు. బెయిన్ స్టైన్ వాళ్ళు కూడా అప్రాక్సిమేట్లీ 500 రూపీస్కి అయితే మాత్రం టార్గెట్ ప్రైస్ని ఇంప్రూవ్ చేయడం అయితే మాత్రం జరిగింది. జెఫరీస్ వాళ్ళు అయితే 26% పెరుగుతుందని కూడా చెప్పారు. అంటే ఓవరాల్గా బ్యాంకింగ్ స్టాక్స్ పడినవన్నీ కూడా షార్ట్ టర్మ్లో కేవలం మార్జిన్ ప్రైజెస్ వల్లే పడినాయి. వీటిని లాంగ్ టర్మ్ వ్యూ పరంగా మనం ప్రాపర్గా చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఫర్దర్గా పాజిటివ్గా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయని మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ అందరూ కూడా చెప్పడంతో ఈ స్టాక్స్లో హైయర్ సైడ్ మొమెంటం అయితే చూడగలిగాం. ఎస్ బ్యాంక్ కంపెనీ ఈరోజు 2% డ్రాప్ అయింది కదా. ఈవెన్ ఎస్ బ్యాంక్ రిలేటెడ్గా ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు అయితే మాత్రం ఇప్పుడున్న ప్రైస్ దగ్గర నుంచి 24 రూపీస్కి టార్గెట్ ప్రైస్ ఇంక్రీజ్ చేశారు. అంటే 15% పెరుగుతుందని అప్డేట్ అయితే మాత్రం ఇస్తున్నారు. మరి చూడాలి ఎస్ బ్యాంక్ ప్రైస్ కూడా ఎలా మూవ్ అవుతుంది అనేది. ఎంటా టెక్నాలజీస్ 5% పడింది కదా. టెక్నికల్గా ఫస్ట్ ఎంటా టెక్నాలజీస్ రిలేటెడ్గా మాట్లాడుకుంటే రీసెంట్ లో నుంచి నేను ఒకసారి మీకు ఫిబొనాకీ రీట్రేస్మెంట్ డ్రా చేస్తున్నాను చూడండి. దాని పరంగా చూస్తే 50% లైన్ బ్రేక్ అయ్యి 61% లైన్ బ్రేక్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అంటే కరెంట్లీ ఫాల్ అయితే మాత్రం రీసెంట్ లో పరంగా చూసుకుంటే కరెంట్లీ ఫాల్ అయితే మాత్రం ఆల్మోస్ట్ 38.2%
లైన్ అంటే 5368 వరకు ఫాలో అవ్వడానికి ఛాన్స్ ఉండేటట్టయితే కనపడుతుంది. అయితే ఇంకోటి ఏంటంటే చాలా తక్కువ టైంలో లాస్ట్ 6 మంత్స్లో ఈ స్టాక్ 128% పెరిగిందండి. కంపెనీ ఆర్డర్ బుక్స్ బాగానే పెరిగినాయి, నేను కాదని చెప్పను, కానీ షార్ట్ టైంలో అంతలా పెరిగిపోయింది. ఆన్ ద అదర్ సైడ్ ఏ రిలేటెడ్ స్టాక్స్లో కరెక్షన్ వస్తుంది కదా, సో లైక్ మీకు తెలుసు సౌత్ కొరియాలో కరెక్షన్ వస్తుంది, లైక్ సేమ్ టైం ఏషియన్ మార్కెట్స్లో కూడా టెక్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని కరెక్షన్ వస్తున్నాయి, సెమీ కండక్టర్ చిప్స్ కరెక్షన్ వస్తున్నాయి, యూఎస్ మార్కెట్లో కూడా కరెక్షన్ వస్తున్నాయి. సో దానివల్ల ఎంటార్ టెక్నాలజీస్ కంపెనీలో ఆ డ్రాప్ అయితే మాత్రం మనం చూడగలిగాం. మేబీ ఈ కంపెనీ అయితే మాత్రం ఇంకొంచెం డ్రాప్ అయితే బెటర్ అని నేనైతే అనుకుంటున్నా. సో ఎందుకంటానంటే ఈ కంపెనీ ఒకవేళ కానీ ప్రాపర్ సపోర్ట్ లెవెల్కి రావాలనుకుంటే 3800కి వస్తే బెటర్ ఆపర్చునిటీకి వస్తుంది అనేది నా ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు ద టాటా పవర్ కంపెనీ ఈరోజు హయ్యర్ సైడ్ మూవ్ అయింది కదా. టాటా పవర్ రిలేటెడ్గా ఒక పాజిటివ్ అప్డేట్ అయితే మాత్రం ఉంది. కంపెనీ రిలేటెడ్గా ఉన్న పాజిటివ్ అప్డేట్ మేజర్గా ఏంటి అని అంటే టాటా పవర్ సైడ్ నుంచి అయితే మాత్రం వాళ్ళు ఒక ఆర్డర్ విన్ అయినట్టు అప్డేట్ అయితే మాత్రం ఉంది. ఇది టాటా పవర్ కంపెనీని అయితే మాత్రం కొంచెం పాజిటివ్గా మూవ్ అవడానికి అయితే మాత్రం హెల్ప్ చేస్తుంది. అండ్ అంతేకాదు టాటా పవర్ రిలేటెడ్గా వచ్చిన ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చిన LOA ఏదైతే ఉందో ఇది కొంచెం టాటా పవర్ కంపెనీకి కొంచెం బూస్టప్ చేస్తుంది, రెవెన్యూ కూడా పెంచుతుంది అని కూడా అప్డేట్ ఉంది. వాబాగ్ కంపెనీ ఈరోజు 2% పెరిగింది కదా. వీటికి ఏంటంటే 2 లార్జెస్ట్ ఆర్డర్స్ అయితే వచ్చాయని చెప్తున్నారు. ఆ ఆర్డర్స్ యొక్క వాల్యూ 2.5 బిలియన్ నుంచి 6 బిలియన్ ఇన్ బిట్వీన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందని కూడా అప్డేట్ ఇచ్చారు. ట్రెండ్ కంపెనీ ఈరోజు హయ్యర్ సైడ్ మూవ్ అయింది కదా, బికాస్ ట్రెండ్ రిలేటెడ్గా ఒక పాజిటివ్ అప్డేట్ అయితే మాత్రం ఉంది. టాటా గ్రూప్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా వెస్ట్ సైడ్ని అయితే మాత్రం బాగా ఎక్స్పాండ్ చేస్తున్నామని చెప్తున్నారు. లాస్ట్ టైం రిజల్ట్స్ ఇచ్చినప్పుడు 50 స్టోర్స్ని యాడ్ చేస్తామని చెప్పారు ఈ 1 ఇయర్లో, బట్ ఇప్పుడు రైట్ నౌ 100 స్టోర్స్ని యాడ్ చేస్తామని కూడా చెప్తున్నారు. సో ఇది మేనేజ్మెంట్ గైడెన్స్ రిలేటెడ్గా పాజిటివ్ స్టేట్మెంట్ చేసేసరికి ఈరోజు ఈ స్టాక్లో ఇంత స్ట్రాంగ్ మూమెంటం అయితే మాత్రం చూడగలిగాం. తత్వచింతన్ ఫార్మా కంపెనీలో ఈరోజు అప్సైడ్ మూమెంటం చూసాం కదా. ఈ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ అయితే మాత్రం వచ్చినాయి. సో తత్వచింతన్ యొక్క నెంబర్స్ చూసుకుంటే లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి నెంబర్స్ అయితే మాత్రం కంప్లీట్ పాజిటివ్గా వచ్చినాయి. 117 crore నుంచి 167 crore వెళ్ళింది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 15% నుంచి 19% వెళ్ళింది. బోటమ్ లైన్ ఏమో 7 crore నుంచి అయితే మాత్రం 10 crore వెళ్ళింది. నెంబర్స్ ఇయర్లోని క్వార్టర్లో బిగ్ జంప్ కనిపించడంతో ఈ స్టాక్లో ఈరోజు మనం 20% మొమెంటం అయితే మాత్రం చూడగలిగాం. ఇవి మేజర్గా ఉన్న న్యూస్ అప్డేట్స్ అయితే. హోప్ క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన న్యూస్ అప్డేట్స్, ఇచ్చిన అనాలిసిస్, కనెక్ట్ చేసిన డాట్స్ మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ టుమారో మార్నింగ్ at 8 AM in pre-market analysis. Bye-bye.